తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాపే మా జీవనజ్యోతి సీరియల్ స్టార్ మాలో మధ్యాహ్నం 12 గంటలకి ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తోంది. చక్కటి కథా కథనాలతో ఈ సీరియల్ చక్కగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఈ ధారావాహిక 1200 ఎపిసోడ్ల మైలురాయిని చేరుకోనుంది. ప్రస్తుతం పాపే మా జీవనజ్యోతి సీరియల్లో ఒక కొత్త క్యారెక్టర్ను ఇవాళ్ల కథలో ప్రవేశపెట్టారు. పెళ్లి కూతురు గెటప్ లో పరిగెత్తుకుంటూ వస్తున్న ఒక యువతిని సునందాదేవి కారుతో ఢీ కొడుతుంది. గతంలో జీవన ఎలాగైతే ఆదిత్యని ఢీ కొట్టిందో అదే పద్ధతిలో సునందాదేవి ఇప్పుడు ఆ కొత్త అమ్మాయిని ఢీ కొడుతుంది. ఈ నేపథ్యంలో ఒక కొత్త క్యారెక్టర్ ని కథలో ప్రవేశపెట్టారు. సంధ్య ఈ క్యారెక్టర్ లో ఎంట్రీ ఇచ్చారు. గతంలో గుప్పెడంత మనసు, మళ్ళీ శ్రీవల్లి సీరియల్స్ లో నటించిన ఈమె ప్రస్తుతం అమ్మాయి గారు సీరియల్లోనూ అలాగే గీతా ఎల్ఎల్బి సీరియల్లో కూడా ఈమె నటిస్తున్నారు. ప్రస్తుతం పాపే మా జీవనజ్యోతి సీరియల్లో న్యూ క్యారెక్టర్ ఎంట్రీగా వచ్చారు. అయితే ఈమె మరెవరో కాదు, గతంలో ఆదిత్య అవటివాడయ్యాడని పెళ్లి చేసుకోనని రిజెక్ట్ చేసిన అమ్మాయి. ప్రేమించిన అమ్మాయిని కన్నతల్లే కారుతో ఢీ కొట్టిందని ఆదిత్యకి తెలిస్తే జ్యోతి తప్పు చేసిందని నిందిస్తున్న సునంద తాను అదే తప్పు చేసిందన్న నిజాన్ని రియలైజ్ అవుతుందా? ఏం జరుగుతుంది? పాపే మా జీవనజ్యోతి సీరియల్ ని ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి స్టార్ మాలో మిస్ కాకుండా చూడండి. పాపే మా జీవనజ్యోతి సీరియల్లోకి సంధ్య ఎంట్రీ ఇవ్వడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.